ఏంటో మీరు చేసే పని? చదువుకోవడానికి కాలేజీకి పంపిస్తే ఇవంటరా మీరు చేసేవి? ఏంట్రా ఇది? ఏంటో మీరు చేసే పని? కొడతారేంటి? ఇది క్యాంపస్ ఎలిమెంటరీ స్కూలా? ఎలిమెంటరీ స్కూలా? చదువుకోమని పంపిస్తే డ్రగ్స్ కావాలరా? డ్రగ్స్ వచ్చేది కాలేజీకి? కొట్టడం ఏంట్రా? నరికి పోగులు పెట్టాలి. నన్ను కొడుతున్నాడు రా. వచ్చేసాడు. డ్రగ్స్ కావాలా? డ్రగ్స్ పో. ఏంట్రా అలా చూస్తున్నావు? పోయి నీ బాబుని పిలుచుకురా. పో. వీడేనా? అవును. ఏమా బాబుని కొట్టినావంట? వాడు నీకేమవుతాడు? ఏం గాడు? నీకేమవుతాడు? ఏం గాడు? ఏమీ గాంధీ ఎందుకు వచ్చారా? మేము ఆన్సర్ చేయాల్సింది వాళ్ళ అమ్మా బాబులకి, మీకు కాదు. ఓ సార్, మేము అమ్మ బాబులం కాదని కొడుతున్నాడు సార్. ఇది మంచి కాలేజీ లెక్క లేదు సార్. ఇది అంతా తేడాగా ఉన్నది సార్. అరే స్కూల్ పోరాలని కొడుతున్నాడు సార్. ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. మీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. మళ్ళీ మేయర్ కొడుకుని కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్లో ట్రాఫిక్కి 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో. నా స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో, నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను. కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకి తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు. దబిడి దిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ అన్న పిల్లాన్ని టచ్ చేస్తావరా? తోలు తీస్తా. ట్రై చేయి. వదలకుంటే సస్తావు.
ట్రై చేయమని చెప్పానుగా. ఏంట్రా ట్రై చేసేది? విక్కీని హాస్పిటల్కు తీసుకెళ్ళండి. ఎవడ్రా కొట్టింది? వాడు పేరన్న తెలుసా? శ్రీమన్నారాయణ. అన్నా మేము వదిన చూసామన్నా. ఏంట్రా? మీ వదిన చూసామన్నా. ఎక్కడ్రా? అమీర్పేట్లో. మీ నాన్నమ్మగారు ఇంటర్నల్గా చాలా డిప్రెషన్లో ఉన్నారు. పోయిన సంవత్సరం ఇదే రోజు ఇలాగే జరిగింది. ఒక మనిషి అదే డేట్కి ఒకే టైప్ ఆఫ్ హెల్త్ కండిషన్తో హాస్పిటలైజ్ అవ్వటం ఇట్స్ ఎ స్టేజ్. ఇది మళ్ళీ రిపీట్ అయితే ఈ వయసులో తట్టుకునే శక్తి ఆమెకు లేదు. శ్రీమన్నారాయణ, ఏంటి బామ్మ? నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. నాకు పూజ ఉంది. కాదు బామ్మ, నీకు అసలే ఆరోగ్యం. నేను పూజ చేసుకుని 10 మందికి భోజనం పెట్టాలి. ఓకే బామ్మ, అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. మీరెళ్ళి బండి తేయండి. ఏయ్, పగిలింది ఏంటి? కొట్టాను ఏంటి? సారీ బాస్. దే బండి దే. మనం వచ్చిన పని ఏంటి? ఈ గొడవలేంటి? అన్నా వీడు స్పృహలో లేడన్నా. ఇతను కూడా బోన్ బ్రేకింగే. వాడెవడో గాని మీ వాళ్ళందరినీ ఒకేలా కొడుతున్నాడండి. ఏంటి? ఏంటన్నావు? ఏంటన్నావు? వీళ్ళని కొట్టినట్టే ఇతన్ని కొట్టాడు సార్. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. వదిలేసాండ్రా. మనం వ్యూహంలోకి వచ్చిండన్నా. నరసింహ, ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళలేవు. ఒకడి రాక ఒకడి పోక నిర్ణయించడానికి నువ్వెవడివిరా? అది దైవేచ్ఛ. ఇక్కడుండాలి. ఆగుతావు సెంటిమెంటు. నేను దాకా రోడ్డున పోయేవాడు కన్నెత్తి నా ఇంటొంక చూడాలి అంటే వచ్చపోసుకునేవాడు రా. నువ్వు
వచ్చావు నా కంటి ముందే పంచతి ఉత్సవస్తున్నారా? అది నీ తప్పు కాదురా, నీ నెత్తురుది. మనిషి అన్నోడికి డబ్బు పిచ్చుంటది, అధికార పిచ్చుంటది, కానీ నీకు ఈ జనం పిచ్చంట్రా. కష్టం వచ్చింది అన్నా అన్న శబ్దం వింటేనే నీ నెత్తురు పోటెక్కుతే. దించుతారా? పడై, అది కింద పడై. కాళ్ళ మీద పడవు. దొరికిపోయావురా. నీ కంటి చూపును ఏమార్చితే గాని నీ కడుపులో పోటు తించలేవు నరసింహ. అందుకే ఇది. పసిగుడ్డుని దాటి దొరికిపోయిందిరా, వాళ్ళని వదలను. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బతికే నువ్వే మగాడివిరా. కడుపులో బల్లెం దిగినా కళ్ళల్లో రౌద్రం తగ్గలేదు చూడు. మగాడంటే ఆయన. దమ్ముంటే ఎదురుగా ఢీ కొట్టి చూడరా. ఏమండి, నా ఊపిరి ఆగిపోయేలోపు ఇక్కడున్నా ఒక్కడు మిగలకూడదండి.
మమ్మీ లే మమ్మీ డాడీ మమ్మీ లేవట్లేదు మమ్మీని లేవమని చెప్పు డాడీ లేవమను మమ్మీ లే మమ్మీ లే మమ్మీ అయ్యో ఏమిటయ్యా కన్న కొడుకుతో తలకొరివి పెట్టించుకోవాల్సిన నేను కళ్ళ ముందే కొడుకు చావు చూడాల్సి వచ్చిందిరా. నాన్నమ్మగా నిన్ను ఆడిస్తూ ఆడుకుంటూ ఉండాల్సిన నేను నిన్ను పెంచే తల్లి బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందిరా. అన్నీ వద్దనుకుని నిన్నింత దూరం తీసుకొచ్చి పెంచింది ఎందుకంటే నా బిడ్డలా నువ్వు కూడా జనం జనం అని ఎక్కడ కత్తి పడతావోనని భయంరా. ఇక ఇవన్నీ మనకు వద్దయ్యా. నీకేవైనా జరిగితే తట్టుకునే ఓపిక ఈ వయసులో నాకు లేదురా. బామ్మ, సమస్యకు ఎదురెళ్ళడం తప్పైతే వెతుక్కుంటూ వచ్చిన దాన్ని వదిలేయడం ఇంకా పెద్ద తప్పు. బయలుదేరదాం. ఎక్కడికి రా? చిన్న వయసులోనే నన్ను తన స్థానంలో నాన్నెందుకు కూర్చోబెట్టారో అర్థమైందా? తను లేకపోయినా నేను రావాలనే ఆశతో. అది పట్టించుకోలేదనే దేవుడు ఆ సమస్యను తెచ్చి మన నట్టింట్లో పెట్టాడు. వేటగాడిని చంపేశారు. మనుషుల్ని తినే ఆ మృగాలు చావాలంటే మళ్ళీ వేట మొదలవ్వాలి. ఏంటి తెగరిచిపోతున్నావు? ఆఫ్టర్ ఆల్ పాఠాలు చెప్పుని బతికే ఒక పంతులుగడ అంట చూసుకునేగా. రమ్మనవే, వచ్చి ఇక్కడ అడుగు పెట్టమను. ఏమైందిరా? నాన్నకేమైంది? నాన్న తీసుకెళ్ళిపోయారు. ఎవర్రా? ఆశ్చర్యంగా ఉందా వీరకేశవా? కళ్ళెదుటే కొడుకు చచ్చిపోయినా కాటి కాళ్ళు చాపుకున్న ముసల్ది 30 ఏళ్లుగా బ్రతికే ఉందేంటా అని చూస్తున్నావా? కళ్ళెదుటే ఎవరైనా చనిపోతే ఇక్కడ బాధేస్తుంది, కానీ కన్న బిడ్డే చనిపోతే ఇక్కడ మండుతుంది. ఆ మంట ఎలా ఉంటుందో చూడాలని నీకు రాసి ఉందిరా. ఎవరు నాన్న తీసుకొచ్చింది? వీడా? ఈ ముసల్దా? అది ముసల్ది కాదురా, మన ఇంటి ముసలం. ఒకప్పుడు దీని కొడుకు నెత్తి మీద కారేసి మన పెత్తనాన్ని తొక్కేశాడు. వాడి కథ ఇక్కడే ముగించేశా. ఇప్పుడు వాడి కొడుకొచ్చాడు. ఇదే జనం, ఇదే స్థలం, అదే వంశం, అదే వైరం. వాడబ్బకు పట్టిన గతే వీడికి పట్టాలి. చంపేయ్!
అసలు నువ్వు తప్పించుకున్నావురా. ఇక్కడ మాత్రం కన్ఫర్మ్ కన్నా చంపేస్తా. సింహంతో పెట్టుకోవాలంటే పంజాలో వాడి, వంశంతో పెట్టుకోవాలంటే రక్తంలో వేడి. 1కి 10 సార్లు చెక్ చేసి పెట్టుకోవాలరా. బేసిక్గా నేను లెక్చరర్ని. బెల్లు కొట్టగానే స్టార్ట్ చేస్తే చావైనా చదువైనా తిరిగి బెల్లు కొట్టే లోపే ఫినిష్ చేయడం అలవాటు. మాటలొద్దు రా. కుటుంబానికి అవకాశం ఇవ్వకూడదురా. లేచారో తట్టుకోలేము. చంపేయ్. శ్రీమన్నారాయణ, ఇలాంటి వాడు సమాజంలో ఉండకూడదు. చంపైరా వాణ్ణి. ఆ